ఈనాటి సదస్సును హాజరై జయప్రదం చేస్తున్న మీకందరికీ కూడా అభినందనలు. నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా అనేక అంశాలు చెప్పారు. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల వచ్చే నష్టం, ప్రభుత్వ విధానం, ఈ విధానాన్ని అందరం కూడా కలిసి ఎదుర్కోవాలి, అడ్డుకోవాలి. అందుకు అవసరమైన విధంగా మరో దశ పోరాటానికి కూడా సిద్ధం కావాలి అనేది జేఏసీ నాయకులు కూడా ప్రకటించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించకుండా ఉండడం కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం మనం పోరాటాన్ని చివరిదాకా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదే మాట్లాడుతూనే ఆర్టీసీ ఉద్యోగులకి పోరాటాలు కొత్తది కాదు అని కూడా చెప్పారు. వాస్తవం అది. ఆర్టీసీ ఈ రోజు దాకా కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగుతోందంటే దానికి కారణం ఆర్టీసీ కార్మికుల పోరాట ఫలితమే. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2001లో 24 రోజుల పాటు సమ్మె చేసి అరెస్ట్ అయ్యి జైళ్ళకెళ్ళి, చెంచల్గూడ జైళ్ళకెళ్ళి వచ్చిన చరిత్ర మనకు ఆర్టీసీ కార్మికులకు. ఇది ఈ ప్రభుత్వం మర్చిపోకూడదు. అటువంటి పోరాట స్ఫూర్తితోటి మనం పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇవాళ అనేక తప్పుడు వాదనలు చేస్తోందనేది కూడా అర్థమవుతోంది. ఆర్టీసీ కార్మికులందరూ అమాయకులు, ప్రైవేటీకరణ మీద అపోహతో ఉన్నారు. మేము చేస్తోంది ప్రైవేటీకరణ కాదు, ఆర్టీసీని ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా, పినాకల్ కంపెనీల ద్వారా మేము దీన్ని బలోపేతం చేసి ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇవన్నీ కూడా అబద్ధాలే. ఇది మనందరికి కూడా తెలుసు, మనకేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు మాట్లాడి మాట ఒకటి, మాట వెనకాల ఉండే అర్థం ఒకటి. ఇది ఆర్టీసీ కార్మికులకు బాగా తెలుసు. ఇవాళ గ్యారేజీలని, డిపోల్ని ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తున్నాడు అంటే అది ప్రైవేటీకరణ, ఆర్టీసీని బలోపేతం చేయడమా? అక్కడ పనిచేసిన ఉద్యోగులను వేరే చోటకి బదిలీ చేస్తున్నారంటే అది ఎవరి ప్రయోజనం కోసం? ప్రైవేట్ వ్యక్తుల ప్రైవేటీకరణ కోసం. 1.5 కోటి ఖరీదు చేసి బస్సుకి 12 ఏళ్ల కాలంలో 5.5 కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారంటే కట్టబెట్టి సొమ్ము ఆర్టీసీదా, చంద్రబాబు నాయుడు గారి సొంత జాగీర్దా? ఆర్టీసీ కార్మికుల కష్టమే. శ్రీశక్తి పథకం అమలు చేస్తున్నా అని చెప్పి ఘనంగా ప్రకటన చేసుకుంటున్నాడు. ఈ పథకానికి ఖర్చు ఆర్టీసీది అవుతోంది. మొత్తం ఖర్చు అంతా రియంబర్స్ చేస్తున్నారా? చేయటం లేదు. బడ్జెట్లో కేటాయించిందంతా కేవలం 1400 కోట్లు. ఆ 1400 కోట్లలో కూడా ఇందాక నాయకులు మాట్లాడారు, మీకు జీతాలు ఇస్తున్నా అనే పేరిట 120 కోట్లు చొప్పున నెలకు వెనక్కి లాగుతున్నారు. అంటే ఇచ్చేది 1400 కోట్లు, లాగేది 1440 కోట్లు. మరి ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు మాట్లాడింది ఏంటి? వీళ్ళు లాభాలు వచ్చినప్పుడు 25% తీసుకుంటామని. మరి ఇప్పుడు లాభాలు లేకుండానే ఈ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు జీతాల పేరిట? అంటే ఈ పేరుతో ఆర్టీసీని నష్టాలు వస్తున్నాయని చెప్పి చూపెట్టడం కోసం తప్ప మరొకటి కాదు. ఇక మరొకటి ఏం చెప్తున్నారు? పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. ఈ పొల్యూషన్, కార్బన్ ఉద్గారాలు తగ్గించడం, దీని గురించి మాట్లాడుతున్నారు. మరి పొల్యూషన్ దేని వల్ల వస్తుంది? ఆర్టీసీ బస్సుల వల్ల వస్తుందా, మొత్తం బస్సుల వల్ల వస్తుందా? పొల్యూషన్ అనేది బస్సుల వల్లే వస్తుందా, విచ్చలవిడిగా పరిశ్రమలు పెట్టి కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమల వల్ల వస్తుందా? ఈ సమాజంలో ఆర్టీసీ బస్సులు 1,40,000. ఇక్కడ ఉన్న బస్సులుగా చూసుకుంటే కనుక ఎన్ని బస్సులు ఉన్నాయి? 2 వీలర్లు 30 కోట్లు ఉన్నాయి, 5 కోట్లు బస్సులవి ఉన్నాయి, 7 కోట్లు లారీలు ఉన్నాయి. అంటే 42 కోట్లు. 42 కోట్లలో 1,40,000 మాత్రమే ఆర్టీసీ బస్సు దేశవ్యాప్తంగా. అంటే వీళ్ళు మాట్లాడే మాట దాని గురించి మాట్లాడరు. రాష్ట్రంలో కూడా ఆర్టీసీ బస్సులు అన్ని తిరుగుతున్నాయి, మిగిలిన ప్రైవేట్ అన్ని తిరుగుతున్నాయి. ఇది మాట్లాడకుండా ఒక తప్పుడు వాదనలతోటి 2029 కల్లా మేము మొత్తం ఎలక్ట్రికల్ బస్సుల కింద మార్చేస్తామని చెప్పి. ఏంటి 2029 అంటే? రాబోయే ఎన్నికల సమయానికి నేను ఏదో ఓడబొడిచినట్టుగా చెప్పుకోవడానికి, ప్రచారానికి తప్ప వాస్తవం మాత్రం కాదు. ఇది వాళ్ళ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. మనం అందరం కూడా అనుకున్నాం ఆర్టీసీని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఇంకా మనకేం పర్లేదు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరికి మనకి పెన్షన్ వస్తుంది, ఇతర సౌకర్యాలన్నీ కూడా వస్తాయనేది ఏంటనేది ఆచరణలో మన అందరికీ అర్థమైంది. అంటే ఒక రంగా ప్రభుత్వ ఉద్యోగులుగా రావడం అంటే ఏంటి? రాజ్యాంగంలో ఉండి హక్కులు ప్రభుత్వ ఉద్యోగులకి వర్తింపజేయకపోవడం. ఇది ప్రభుత్వ ఉద్యోగం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే 2వ తరగతి పౌరుడు, 1వ తరగతి పౌరుడు కాదు. కనీసం పిఆర్సీలు కూడా సక్రమంగా తెచ్చుకోలేని పరిస్థితిలో ఇవాళ ఉన్న పరిస్థితి. డిఏలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. అదే ఆర్టీసీలో ఉండుంటే కనుక పోరాడేదో సాధించుకునే వాళ్ళము. ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాం. ఇటు కార్మికుడు కాకుండా, అక్కడ ఉద్యోగి కాకుండా. ఇది ఇవాళన్న స్థితి. కాబట్టి ఈ స్థితిలో మనం ఆర్టీసీ పరిరక్షణ కోసం మనం పోరాడుతున్నాం అంటే ఈ పరిరక్షణ కేవలం ఆర్టీసీ కార్మికుల కోసం కాదు, 42,000 మంది ఉద్యోగుల కోసమే కాదు, కోట్లాది మంది ప్రజానీకంలో భాగంగా ఉన్న మనందరి కోసం. ఇది ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీ బస్సులో మీరు బస్సు నడిపినా, టిక్కెట్లు కొట్టినా, బస్ స్టాండ్ లో మీరు నిలబడ్డా ప్రజలందరికీ కూడా ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ బస్సులు కనుక వస్తే, ఇందాక దామోదర్ గారు చెప్పారు, ప్రైవేట్ బస్సులు కనుక వస్తే మరి సేఫ్ గా గమ్యానికి చేరుతాము, పై లోకాలకి చేరుతాము గ్యారంటీ లేదు. ఇది చెప్పాలి. ప్రైవేట్ బస్సులు అంటే వారం ఆఖరు వచ్చేటప్పటికి 500 ఉన్న టికెట్ 2,000 అవుతుంది. ఆర్టీసీ ఉంది కాబట్టి అది అవ్వదు. వాస్తవమే కదా. అది ఫ్రైడే, సాటర్డే, సండే రేట్లు ఒకటి, మిగిలిన టైంలో రేట్లు
ఒకటి, బతుకులకి గ్యారంటీ లేని ప్రయాణం. ఇది ఒక ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రజలకి మెరుగైన సేవలు అందుతాయి. ఆ సేవలు అందించడం కోసమే ఆర్టీసీని స్థాపించారు, ప్రైవేట్ వాడి కట్టబెట్టడం కాదు. మొట్టమొదటి ఆర్టీసీ లక్ష్యమే ప్రజలకి మెరుగైన సేవలు అందించడం. ప్రైవేట్కి వెళ్తే కనుక ఈ సేవలు ప్రజానికానికి కోట్లాది మంది ప్రజలకి సేవలు అందవు. కాబట్టి ప్రజలందరి మద్దతు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ప్రయాణికుడికి కూడా మన మెసేజ్ ఏదైతే ఉందో జేఏసీగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది మీ వాయిస్ రూపంలో తీసుకెళ్తారా, లేకుంటే ఓ 2 కోట్ల రోజుకు 35 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారన్నారు అంటే మీరు నెల వచ్చేవాడికి ఎంతమందో లెక్కేయండి. అన్ని కోట్ల కరపత్రాల ద్వారా మీరు తీసుకెళ్తారా జేఏసీగా? ఈ మెసేజ్ ప్రజలందరి దగ్గరికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక మనం ఆర్టీసీని పరిరక్షించుకోలేం. ఒక 24 రోజుల సమ్మె స్ఫూర్తితో రాబోయే కాలంలో ఆర్టీసీని పరిరక్షించుకోవడం కోసం, పినాకిల్తో చేసిన ఒప్పందాన్ని రద్దు చేయించుకోవడం కోసం, ఎలక్ట్రికల్ బస్సుల్ని ఆర్టీసీనే నడిపేటట్టుగా, ఆర్టీసీ కొనేటట్టుగా అటువంటి నిర్ణయం కోసం మీ పోరాటాలని కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నా. ఒక ప్రత్యామ్నాయం కూడా ఇక్కడ చెప్పారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు మీ జీసీసీ ఏదైతే ఉందో విధానం, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, దీనికి భిన్నంగా అక్కడ బస్సుల్ని కొన్నారు, ప్రభుత్వం కొంది 122 బస్సుల్ని. అలాగే అస్సాంలో కూడా కొన్నారని చెప్పి అన్నారు. అంటే ఇది ఒక ప్రత్యామ్నాయం, ఒక రోల్ మోడల్ గా అక్కడ విధానం నిలబడింది. అయితే తక్కువ రేటుకి కొన్నారు. ఇప్పుడు బస్సుకు కూడా, ఎలక్ట్రిక్ బస్సుకు కూడా 1.5 కోటి బస్సు ఉంటే కనుక దాంట్లో సబ్సిడీ వస్తుంది. 40 లక్షలు 50 లక్షలు అట్లా 60 లక్షల దాకా సబ్సిడీ వస్తుంది. రెండోది, మన ఆర్టీసీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ద్వారా ఇప్పుడున్న డీజిల్ బస్సుల్ని ఎలక్ట్రికల్లోకి మోడిఫికేషన్ చేయలేమా? చేయగలం కదా. చేయడానికి ఖర్చు 16 నుంచి 20 లక్షలే కదా. వాడు 1.5 కోటి పెట్టాల్సిన అవసరమే ఉంది. మన బస్సుల్ని దశల వారీగా అవసరమైతే కొత్త బస్సుల్ని కొనడం, ఈ బస్సులు ఎలక్ట్రికల్లో మార్చి పని చేయొచ్చు కదా. అది చెయ్యకుండా 1.5 కోటి ఖరీదు చేసే బస్సుకి 5.5 కోట్లు ఎందుకు కట్టాలి మనం? ఇది ఎవరి ప్రయోజనం కోసం? మన ప్రయోజనం అయితే కాదు, ఖచ్చితంగా పెట్టుబడిదారుల ప్రయోజనం. ఈ విధానాన్ని రూపొందించింది ఎవరు? కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం. దానికి అనుగుణంగా ఇవాళ జరుగుతోంది. అంటే ఒక ప్రైవేట్ ఆపరేటర్ల లాభాలు తప్ప సామాన్య ప్రజానికం కానీ, ఉద్యోగుల సంక్షేమం కానీ దీంట్లో లేదు. వీళ్ళందరూ అవలంబిస్తున్నది ప్రైవేట్ వాళ్ళ లాభాల కోసం తప్ప మరొకటి కాదు. మన ఆర్టీసీ నిర్వహణ కోసం క్యాపిటల్ ఏదైతే ఉందో, క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఆ సబ్సిడీని కూడా ఆర్టీసీకి ఇవ్వడం మానేసింది. ఇప్పటిదాకా ప్రైవేట్ బస్సుల పేరిట ప్రైవేట్ బస్ ఆపరేటర్లకి చెల్లించిన డబ్బు 1,11,651 కోట్ల రూపాయలు. అంటే ఆర్టీసీకి చెందాల్సిన సబ్సిడీ అమౌంట్ ని ప్రైవేట్ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ మళ్ళీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సబ్సిడీ ఇవ్వడానికి భారం మళ్ళా మన మీదే. పెట్రోల్ డీజిల్ సెస్ కావచ్చు, మరొకటి కావచ్చు, మన మీద భారాలు వేయడం కార్పొరేట్ కంపెనీలకి ప్రయోజనం. ఇది ప్రభుత్వాల పాలన. ప్రభుత్వాలు మారుతున్న విధానాలు మాత్రం మారట్లేదు. ఈ విధానానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం సంగతి మర్చిపోకండి. కాబట్టి ఆ పోరాటాలని మనందరం కలిపి ఐక్యంగా చేయాలి. ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఇవాళ ఆర్టీసీని పరిరక్షించుకోవడం ఒకటే కాదు, మనం ప్రభుత్వ రంగ సంస్థల పనిచేస్తున్న వాళ్ళ ఎలక్ట్రిసిటీని ప్రైవేటీకరించుకోవాలి, మున్సిపల్ రంగాన్ని కూడా ప్రైవేటీకరించుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రంగం కూడా ఇదే మోడల్. స్మార్ట్ మీటర్ల పేరిట ఆదాని కాంట్రాక్టులు కట్టబెట్టడం, వాళ్ళ నుంచి బొగ్గు కొనడం, అధిక ధరలకి ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం, మొత్తంగా ఎలక్ట్రిసిటీ రంగాన్ని ట్రాన్స్మిషన్తో సహా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం. మున్సిపాలిటీలో మనందరం కూడా జీవనాన్ని ఎక్కువ మంది మున్సిపాలిటీలో ఉన్నాం. అక్కడ ఉండి దాదాపు 16-17 రకాల సేవలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టడం. ఈ 3 రంగాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రంగాలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి జయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇది మనం అర్థం చేసుకోవడం, మన సంఘంలో ఉన్న ప్రతి కార్మికుడి దగ్గరికి అవసరమైతే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్రచారం నిర్వహించడం, ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పడం. దాని ద్వారా రాబోయే కాలంలో వాళ్ళందరినీ కూడా మనతో భాగస్వాములు చేసుకునే విధంగా రాబోయే కాలంలో మన కార్యాచరణ ఉండాలని కోరుతూ, అటువంటి కార్యాచరణకి కేంద్ర కార్మిక సంఘాలుగా ఇతర కార్మికులందరూ కూడా మీతో పాటే ఉంటారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు మిత్రులారా.